ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తున్నా. అండ్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫ్లైట్లో మాట్లాడినంత మళ్ళీ వాయిస్ అంతా పోయింది. ఎయిర్ ఇండియా అంటే తెలిసిందే కదా, ఫుడ్ సర్వీస్ ఎప్పుడెప్పుడు పెడదామా అని రెడీగా ఉంటున్నారు. అలాగే వచ్చిందనమాట. చికెన్ కర్రీ, బిర్యానీ అండ్ డిజర్ట్స్ ఇచ్చారనమాట. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ ఈ ఫ్లైట్ది డిజర్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నేను శుభ్రంగా మూవీ చూస్తూ ఉన్నాను అనమాట. అలాగా చూస్తూనే ఎంతసేపు ఇప్పుడే ఎక్కాను కదా, 20-30 minutes డిలే అయిందనమాట ఫ్లైట్. వాళ్ళు కుకీస్ ఇచ్చారు. 20-30 minutes అంటే చూడండి, మరి లగేజ్ కూడా మిస్ అయిపోయి కొన్నిసార్లు లగేజ్ కూడా మిస్ అయిపోతాను అనమాట. కానీ అలా ఏం అవ్వలేదు. క్లౌడ్స్ చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ క్లౌడ్స్ చూడగానే ఫస్ట్ టైం అంతలా చూసాను. నేను ఎప్పుడు విండో సీట్లో కూర్చోలేదు, ఎందుకంటే మనం చిన్నపిల్లలు కదా, అప్పుడే ట్రావెల్ చేయకూడదు. ఫ్లైట్ ఎక్కడ ఉందా అని చూస్తే అక్కడ ఉందన్నమాట. చాలాసేపు అయింది ఎక్కి. సో నాకు చిరాకు వచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి నేను అంతగా అలా కూర్చున్నా, అంతగా అది మారలేదన్నమాట. అలాంటి అది చూస్తూనే ఉన్నా. ఇంతకే రాదు వెళ్ళి వచ్చేస్తుంది. సిటీ కనిపించింది అన్న లోపలికి మళ్ళీ పైకి తీసుకెళ్తున్నాడు, మళ్ళీ కిందకి తీసుకొస్తున్నాడు, మళ్ళీ టర్నింగ్ తిన్నాడు అనమాట. అది తిప్పుతుంటే ఫ్లైట్ అలా తిప్పుతుంటారు అనమాట. అప్పుడైతే గుండె జల్లమన్నదన్నమాట గైస్. ఇంకా ఇయర్ ఫోన్స్ ఇంకా ఫ్లైట్ ఎక్కడున్నా అని చూసినప్పుడు సగం టైం అనమాట. అంటే దుబాయ్ టు ఢిల్లీ చాలా గంట అనమాట. 3 to 4 hours అలా ఫ్లైట్లో ఉన్నాం అనమాట. చిరాకు వచ్చేస్తుంది. ఇంకా కుకీస్ ఇస్తుంటే పైనాపిల్ కుకీస్ తింటున్నాను అనమాట. తింటూ వీడియోస్ తీసుకుంటున్నా. అలా చాలా టేస్టీగా ఉన్నాయి. మనము ఎయిర్ హోస్టెస్లో ట్రావెల్ మనము 1 lakh అంతా పే చేయాలన్నమాట. మనకి వాళ్ళు మనతో పాటు ఉండాలంటే మనకు కావాల్సిన అన్నీ ఇస్తారు. మనం ఏది అడిగినా వాళ్ళు ఇస్తారు అనమాట. లేదనుకుంటే ఇస్తారు ఎవరో, అండ్ లేదనుకుంటే ఇస్తారు అనమాట. మనం కుకీస్ ఏంటంటే కుకీస్ ప్రతి ఫ్లైట్లోనూ ఇస్తారు. అంటే మనకు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నట్టు వాళ్ళు మనకి ఎక్స్ట్రా ట్రీట్స్ అలా ఇస్తుంటారు అనమాట. కుకీస్ మనకి ఎక్కువ చిన్నపిల్లలందరికీ ఎక్కువ కుకీస్ ఇష్టము, చాక్లెట్స్ అండ్ దాంట్లోనే హెల్దీ వేలో ఇస్తాను అనమాట. అండ్ ఇంకా రాలేదు అనుకుంటున్నాను అనమాట. అలాగే వీడియో తీస్తూనే ఉన్నా. ఇంతకీ రాదు చిరాకు వస్తుంది అనమాట మీకు. ఇంకా ఫైనల్లీ ల్యాండ్ అయిందనమాట ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను గైస్. ఫైనల్లీ ల్యాండ్ అయ్యామనుకున్నా. అండ్ గైస్ ఇదిగోండి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యామని గైస్ చెప్పాను కదా. ఇంకా చాలా బాగుందన్నమాట. ఇంకా ఫైనల్ కాల్ ఫర్ విజయవాడ అనుకున్నాను. పరుగులు అనమాట. 20-30 minutes లేట్ అవడమేమో కానీ పరుగులు పెట్టామన్నమాట అందరం. అంటే ఎయిర్ హోస్టెస్తో వెళ్ళే వాళ్ళు ఏంటంటే లాస్ట్కి తీసుకెళ్తారు వాళ్ళు. సో అందరూ వెళ్ళిపోయారు, మనం తప్ప. అంటే ఢిల్లీకే బుక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. విజయవాడ కూడా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అలా అయితే అయిందన్నమాట. అక్కడే నిల్చున్నాము చాలాసేపు అనమాట. ఆ రిజిస్ట్రేషన్ ఫైనలీ నేను ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యా. చూసారు కదా, ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నాను మనకి. అంటే ఆక్సిజన్ రాకపోతే ఏం చేయాలి అని అవి కామనే కదా. ఇంకా లాస్ట్ ఫ్లైట్లో కూడా నాకు ఇదే చెక్ వచ్చిందని బ్యాక్ సైడ్ చూసాలా ఫ్రంట్ సైడ్ చూడాలి అర్థం కావట్లేదు అనమాట. ఇంకా మళ్ళీ ఇంకో పెద్ద చెక్కే వచ్చింది మధ్యలో. ఏం చేస్తాం, తప్పదు కాబట్టి ఎయిర్ హోస్టెస్ చెప్పేది విన్నాను అనమాట. అలా కొంచెంసేపు విని చక్కగా దానికి స్క్రీన్ ఇవ్వలేదు. కొంచెంసేపు మొబైల్ అయితే చూసాను. అండ్ ఇట్స్ గోయింగ్ గైస్, అంటే కదులుతుంది అనమాట ఫ్లైట్. అండ్ నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే మనకి
మన ఇండియాలో అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా. సో ఎప్పుడెప్పుడు బయలుదేరుతున్నామో అని అలా వీడియో తీస్తూనే కంట్రోల్ లేదు గైస్. మొత్తం అన్నీ నేను తిన్న పార్ట్స్ అన్నీ షార్ట్ వీడియోగా ఉంటుందేమో అనుకున్నా, కానీ లాంగ్గా వచ్చేసేసరికి నేనైతే ఇలా అయితే తీసాను గైస్. చిన్నగా షార్ట్ వీడియోలో చేసి పెడదాం అనుకున్నా, కానీ ఎంత అలా అయితే పొగలు చూడండి అలా వచ్చేస్తాను. నేను అదే షూట్ చేశాను అనమాట. ఇంకా వెళ్తుంది, అది కదిలేటప్పుడే అది ఒకేసారి గాలిలో వెళ్తుంది కదా, ఉయ్యాల చంపాల ఆడినట్టు ఉంటుంది అనమాట. గమ్మని అలా ఉంటుంది, కొంచెం భయం వేస్తుంది నాకు. అండ్ ఫైనలీ ఎగురుతుంది అనమాట. ఫైనలీ అయితే ఎగిరింది అనమాట. ఉయ్యాల చంపాలన్నట్టు పడుకుని లేచాను గైస్. ఈ లోపల విజయవాడ వచ్చేస్తుంది. దగ్గరలో ఉన్నాం అనమాట, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము. చమం అయితే అప్పుడు స్టార్ట్ అయింది. అంటే మనకి మెయిన్ కదా, అంటే లైక్ మనకి మెయిన్ ఉంటుంది ఫస్ట్. బట్ దుబాయ్ టు ఢిల్లీ అయితే అంత లేదు, ఏమీ లేదు, ఈజీగానే ఉంది. కానీ ఈ ఢిల్లీ టు విజయవాడ ఏంటంటే చాలా గట్టిగానే వచ్చింది అనమాట. దాని తర్వాత అలా దాని తర్వాత నెక్స్ట్ లైట్స్ ఆఫ్ చేస్తారు. ఏంటంటే ఫుల్ కాంప్లిమెంటరీ ఉంటుంది. అది షూట్ చేయడం మర్చిపోయింది గైస్. కుకీస్ అయితే ఇచ్చారు, 2 కుకీ ప్యాకెట్స్ ఇచ్చారు. అది తినలేదు, తర్వాత తిన్నామని చెప్పేసి. ఐ థింక్ ఇట్స్ ల్యాండింగ్. సో హ్యాపీ అనమాట విజయవాడ. సో చాలా వెళ్ళి అయిపోయింది గైస్. సో ఐమ్ సో ఎక్సైటెడ్. ఐ థింక్ ఇట్స్ సో ల్యాండింగ్. చూసారు గైస్, చూసారు కదా గైస్ ఎంత బాగుందో. లైట్స్ దీపావళిలా ఉంది గైస్. విజయవాడ దగ్గరలోకి వచ్చేసాం గైస్. ఎవరు వస్తారని అడుగుతున్నా, చెప్పాను పెద్దనాన్న వస్తారని చెప్పేసి ఇంకా వచ్చేసాం గైస్. ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. ఓకే బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.